కృత్వా రాజ్యం స్వధర్మేణ తథా ఇష్ట్వా వివిధాన్ మఖాన్ అవిషిచ్య సుతం జ్యేష్టం భరతం పృథ్వీపతిం తపసే చ మహాభాగ పులస్తస్యాశ్రమం యయౌ వానప్రస్థ విధానేన తత్రాపి కృత నిశ్చయః తపస్తేపే యథా న్యాయం ఇయాజ మహీపతి. ఆయన అక్కడ కూడా ఏం చేశాడు రాజేంద్రుడు? నిశ్చయ బుద్ధితో వానప్రస్థ విధానంతో తపస్సును నేమ అనుకూలంగా వానప్రస్థ విధానైన తత్రాపి అంటే అక్కడ కూడా కృత నిశ్చయ అంటే నిశ్చయ బుద్ధితో తపస్తేపే యథా న్యాయం ఇయాజ స మహీపతి. యథా న్యాయం ఇయాజ స మహీపతి అంటే వానప్రస్థాశ్రమ విధానంతో తపస్సును నియమ అనుకూలంగా యజ్ఞ కార్యాలను నిర్వహించాడు. అంటే మనం కూడా ఏదైనా ఆశ్రమం మారినప్పుడు మరి అక్కడ ఉండేటువంటి ఆశ్రమ నియమాలు ఏముంటే అవి మనం పాటిస్తూ ఉండాలన్నమాట. కాబట్టి మనకి వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి నియమాలను పాటిస్తూ నిశ్చయ బుద్ధితో ఈ రాజేంద్రుడు కూడా తపస్తేపే యథాన్యాయం తపసా కలిసితో వచ్చేత్తం. మరి అలా చేసినప్పుడు ఏమవుతుందండి, మనం కూడా ఒక 40 రోజులు ఎక్కడైనా ఇంట్లో నుంచి పోయి ఒక 40 రోజులు మండల పూజలు పోతుంటాం ఒకసారికి. అంటే కొంతమంది పోతుంటారులేండి, ఇల్లు వదిలేసి ఒక 40 రోజులు ఎక్కడైనా ప్రశాంతంగా ఉందామని పోతుంటారు. ప్రశాంతత ఎక్కడ ఉండదు, ఇంట్లో ఉన్నంత ప్రశాంతత ఎక్కడ ఉండదండి. మనం అక్కడ ఎక్కడన్నా పోయినా కూడా మళ్ళీ ఇంటి గురించి ఆలోచిస్తుంటాం. ఇంటి బ్యాంకే ఉంటుంది, ఇంట్లో ఉండే సౌకర్యాలు అక్కడ ఉండకపోవచ్చు, దానివల్ల ఇంకొంచెం ఇబ్బందులు ఇవి వస్తూనే ఉంటాయన్నమాట. కాబట్టి ఆ విధంగా ఈయన కూడా వానప్రస్థానికి పోయాడు పాపం. పోయి అక్కడ ఉండేటువంటి నియమాలన్నీ కూడా పాటించాడు. ఆ వానప్రస్థ విధానంలో అన్నీ పాటించిన తర్వాత ఏమైంది ఆయనకి పాపం? తపసా కర్షితో అత్యర్థం. అత్యర్థం అంటే ఏమిటి? చాలా అని అర్థం అండి, చాలా అని అర్థం అంట అత్యర్థో అంటే. కాబట్టి ఆయన కూడా తపస మహాభాగ అక్కడ తపసా కర్షితో అత్యర్థం. తపసా కర్షితో అత్యర్థం. అత్యర్థం అంటే చాలా అని అర్థం అన్నమాట. కాబట్టి ఆయన పాప తపస్సు చేసేందువల్ల ఆయన ఏమయ్యాడు? కర్షిత అంటే కృషించి, ఎండిపోయి కృషించి, కృశో ధమని సంతత. శిరలు బయలుపడగా కృశో ధమని సంతత అంటే అన్ని చోట్ల. అంటే ఏమిటి? బాగా అంటే తపస్సులోని మునిగిపోయి అన్నపానాదులు వదిలేసి, అంటే జీవితం ఇంకా చాలు అనేటువంటి భావన వచ్చినప్పుడు ఇవన్నీ అనిపిస్తుంది. మనం కూడా ఇంట్లో కొంతమంది, అంటే ఊరికే ఉదాహరణలు చెప్తున్నాను అనమాట, ఇంట్లో కూడా చాలా ముసలి వాళ్ళు ఉంటారు. ఒక 85 అవసరం 75 దాటిన వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మహా కష్టం అండి. ఏమంటే మనం గట్టిగా చెప్పలేము, కానీ వాళ్ళకు కూడా అన్నీ ఒక వైరాగ్యము, ఎక్కడ లేనటువంటి నిర్లిప్తత అంటాం. అంటే వయసు అయ్యే కొద్దీ ఒక నిర్లిప్త వచ్చేస్తుంది. అన్నీ అనుభవించాం, ఇంకా ఎందుకు ఈ జీవితం? ఏదైనా చిన్న అనారోగ్యం వచ్చి మన దగ్గర ఏదైనా పాపం సహాయం కోరుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? నెమ్మదిగా ఆహారం స్వతహాగానే జీర్ణశక్తి తగ్గిపోతుంటుంది, లోపల ఉండే జఠరాగ్ని మందగిస్తూ ఉంటుంది, వయసుతో పాటు మందగిస్తుంది. ఇవన్నీ సాధారణంగా జరిగే విషయాలే. కాబట్టి ఆ మందగించినప్పుడు, ఆహారం సరిగా పోనప్పుడు శరీరంలో పటుత్వం తగ్గిపోతుంది అనమాట. పటుత్వం తగ్గిపోతుంది. ఆ పటుత్వం తగ్గినప్పుడు ఇంకా కూడా ఒక నిర్లిప్తతే పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం హాయిగా తిని తిరగగలుగుతుంటేనే హాయిగా ఉండగలమండి. అది లేదు అంటే మన జీవితం అవి ముగించినట్లే అనమాట. ఎప్పుడైతే ఆహారం తగ్గిపోయిందో జవసత్వాలు తగ్గిపోతూ ఉంటాయి, శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? మిక్కిలి ఎండిపోయి శరీరం కృషించి శిరలు బయలుపడగా దిగంబరుడై నగ్నో వీటాం. నగ్నం అంటే ఏమిటి? దిగంబరుడై. ఇక్కడ వీటాం అనేటువంటి ఒక పదం ఉపయోగించబడింది. ఈ వీటాం అంటే బంతి వంటి రాయి అని అర్థం అండి. బంతి వంటి రాయి అన్నమాట. కాబట్టి ఈ ఋషుడనే మహారాజు ధర్మశాస్త్రం సూచించిన విధంగా తపస్సు చేసినాడు, కఠినమైన నియమాలను పాటించినాడు. అందువల్ల ఆయన దేహం కృషించింది. ఒంటిలోని నరాలు బయటకు తేలి కనిపించినవి. చిట్ట చివరికి ఆయన ఏం చేశాడు? నగ్నుడై ముఖే దత్వా వీరాధ్వాన్ అంతతో గత. అలా ఉంచుకొని నోట్లో ఏముంచుకొని? రాయి అనమాట. అంటే రాతి తాంబూలము అంటారు. రాతి తాంబూలం అస్థి, దాన్ని వీట అంటారు అనమాట. కాబట్టి బంతిలాగుంటుంది, బంతి వలె గుండ్రముగా ఉన్న రాతి ముద్ద అని అర్థం అండి వీట అంటే. దాన్ని నోట్లో పెట్టుకుంటారు అనమాట.
అంటే అది ఎప్పుడు ఇంకా ఆహారంగా అలాగే ఉండిపోతుంది అనమాట. ఆహారం తీసుకోరు, దాన్నే నోట్లో పెట్టుకొని ఉంటారు అనమాట. కాబట్టి అంటే శరీరాన్ని తాను ఇచ్ఛతో అంటే కోరికతో త్యజించడం అంటే నెమ్మది నెమ్మదిగా అదే వానప్రస్థం అంటే. ఇంక వాళ్ళు మళ్ళీ తిరిగి రారు, ఈ ప్రపంచంలోకి రారు, ఇంకా అలా అడవుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, అలా అడవుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. కాబట్టి ఆ విధంగా మహాప్రస్థానం అంటారు. ఈ వానప్రస్థం ఆశ్రమం. మహాప్రస్థానం అంటే ఏమిటి? ఏ హిమాలయాలకు వెళ్ళిపోవడం, లేదా దక్షిణ దిక్కు వెళ్ళిపోవడం. ఇలా మనం పురాణాల్లో రామాయణంలో కూడా ఒక సందర్భంలో చదువుకున్నాం అనమాట. ఆ విధంగా వెళ్ళిపోతారు ఇంక అంతే. అందరికీ టాటా గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతారు. వాళ్ళ గురించి మనం చింతించకూడదు. అంటే మన కళ్ళ ఎదుట మరణించకుండా ఎక్కడో మరణిస్తారు, ఎక్కడో అడవుల్లో జీవిస్తారు అంతే. ఏమవుతుంది ఏమని మనం ఆలోచించకూడదు. నమస్కారం పెట్టి ఆయన వదిలేసుకోవాలన్నమాట వాళ్ళని. అటువంటివి జరుగుతాయి మహాప్రస్థానంలో. అదే ఇక్కడ కూడా ప్రస్థానం, వానప్రస్థానానికి పోయి ఆయన ఏం చేశారు? నోట బంతి వంటి రాయి ఉంచుకొని పిమ్మట మహాప్రస్థానం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు అనసన వ్రతం చేసేవారు. అనసన అంటే అనసన అంటే ఏమిటి? ఆహారం లేని. అసనం అంటే ఆహారం అండి, అనసనం అంటే ఆహారం లేకుండా చేసేవారు. నోటిలో రాతి బంతిని ఉంచుకుంటారని ప్రతీతి అనమాట. అంటే వీట అనగా ఔషధ విశేషం అని కూడా కొందరి వ్యాఖ్య ఉన్నది. ఇక్కడ భాగవతంలో కూడా ఇది చెప్పబడింది. ఏమి? అస్యే కృతాస్మక బల, అస్యే కృతాస్మక బల అని భాగవతంలో పేరు. కనుక వీరాధ్వానం అంటే ఏమిటి? మహాప్రస్థానం అని అర్థం అండి. వీరాధ్వానంతతో గత అంటే మహాప్రస్థానం చేశాడు ఉంచుకొని పిమ్మట అంతతో గత అంటే పిమ్మట చివరిలో వీరాధ్వానం అంతతో గత అంటే మహాప్రస్థానం చేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది? తతశ్చ భారతం వర్షమేతల్లోకేషు గీయతే భరతాయ యథపిత్ర దత్తం ప్రాతిష్ఠత వనం. కాబట్టి తండ్రిచే వనానికి వెళ్ళబోయే సమయంలో రాజ్యం భరతునికి దారాదత్తం కావడం వల్ల నాటి నుండి ఈ లోకంలో ఇది భారత వర్షం అనే పేరుతో జన ప్రసిద్ధి వహించింది. తతశ్చ భారతం వర్షం ఏతత్ లోకేషు గీయతే భరతాయ యథపిత్ర దత్తం ప్రాతిష్ఠత వనం అంటే అడవులకి వెళ్ళిపోవడం అంట. ఆ వనానికి వెళ్ళిపోయే ముందు సమయంలో రాజ్యం భరతునికి దారాదత్తం కావటం వల్ల నాటి నుండి ఈ లోకంలో ఇది భారత వర్షం అనే పేరుతో జన ప్రసిద్ధి వహించింది. సుమతి భరతస్య అభూత్, సుమతి భరతస్య అభూత్ పుత్ర పరమధార్మిక కృత్వా సమ్యక్ దదౌ తస్మై రాజ్యమిష్టమక పిత. రాజ్యం ఇష్టమక పిత. కాబట్టి భరతునకు సుమతి భరతస్య అభూత్, సుమతి భరతస్య అభూత్ అంటే భరతునికి సుమతి అనే పేరు అనేటువంటి పుత్రుడు కలిగాడు. అతను ఎటువంటి వాడు? పుత్ర పరమధార్మికుడైనటువంటి పుత్రుడు కలడు. తండ్రి యజ్ఞ నిర్వహణ యందు ఆసక్తి కలవాడై కృత్వా సమ్యక్ దదౌ తస్మై రాజ్యం ఇష్టమక పిత. రాజ్యం ఇష్టమక పిత అంటే ఆయనకి తండ్రికి యజ్ఞ నిర్వహణ యందు ఆసక్తి కలవాడై చక్కగా రాజ్యం చేసి చివరికి ఏం చేశాడు? కుమారునకు అధికారం అప్పగించాడు. మనలో చాలా మంది ఉంటారు, ఆ వయసు అయిపోయిన అంతా బరువు బాధ్యతలు అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఎవరు మనల్ని పట్టించుకునే వారు లేరు, అవసరం లేదు మనతో అనుకున్నప్పుడు హాయిగా ఎక్కడో పోయే గుళ్ళోనో ఏదో ఒక వృత్తిలో చేరిపోతుంటారండి. అదే కాదు, తన మనసుకు దగ్గరగా ఉన్నటువంటి కార్యక్రమాలు ప్రారంభిస్తారు ఆ వయసులో. అది ఒక విధానం అండి. మనం వయసులో పెరిగే కొద్దీ మన మనసుకు అంతవరకు కూడా ఒక 60 సంవత్సరాల వరకు మనం చేసేటువంటిది అంతా కూడా మన కుటుంబానికి, మనకి మన కుటుంబానికి వారి శ్రేయస్సు గురించి చేయడము. కాబట్టి ఒక జీవితం అంతా ఒక విధంగా గడిచిపోతుంది. ఆ తరువాత కాస్తో కూస్తో మనం ఇంకా ఎవరి బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి రెక్కలు వచ్చాయి, వాళ్ళు హాయిగా ఎగురుతుంటారు, వాళ్ళ బాటకు వాళ్ళు ఉండగలుగుతారనే ధైర్యం వచ్చినప్పుడు ఇంకా మనకంటూ ఒక చిన్న రాజ్యాన్ని ఏర్పరచుకోవాలండి. మనకంటూ ఒకటి ఏర్పరచుకోవాలి. అప్పుడే మనం మిగిలిన శేష జీవితం హాయిగా గడుస్తూ ఉంటాం. ఇంకా కూడా ఆ తాపత్రయం వదిలిపెట్టారు, ఇంకా వాళ్ళ గురించి ఆలోచించడం వదిలిపెట్టాలి. ఇంకా మనకంటూ ఒకటి చిన్న ఏర్పరచుకొని దాంట్లో సుఖంగా ఉండేలాగా మనం ఉండాలన్నమాట. అలాంటిదే ఈయన చేసే పని కూడా. ఏమిటి? కృత్వా సమ్యక్ దదౌ తస్మై రాజ్యం ఇష్టమక పిత. ఇష్టమక అంటే ఏమిటి? యజ్ఞ నిర్వహణ యందు. ఇందా చెప్పినట్లే కొంతమంది ఏ గుళ్ళోనో ఎక్కడో చేరుతారు, పూజారిగానో లేదా ఏదో కాలక్షేపం అన్నమాట. సమయాన్ని సద్వినియోగపరచుకోవడం అనమాట. సద్వినియోగంలో కూడా
తన మనసుకు దగ్గరగా ఉన్నటువంటి కార్యక్రమాలు చేయటం అనమాట. కొంతమంది వాలంటీర్లుగా మారిపోతారు, ఉన్నట్టుండి ఎక్కడో చోట కూర్చొని ఏదో ఒక విధంగా సహాయపడుతుంటారు సొసైటీకి. కాకపోతే ఈ రోజుల్లో ఏమైందంటే అండి, ప్రతి ఒక్కరు కూడా రిటైర్ అయిన తర్వాత మీ అనుభవాలని, తర్వాత మీ జ్ఞానాన్ని, ఈ ఏదైతే ఈ 50-60 ఈ యొక్క 40 సంవత్సరాల నుంచి మీరు పొందినటువంటి అనుభవం, వీటన్నిటిని ఉపయోగించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు. అంటే నేను చెప్పేది, విశ్రాంతి ఉద్యోగులకు కూడా అవకాశాలు చాలా మెరుగుపడ్డాయి పాత రోజుల్లాగా. పాత రోజుల్లో విశ్రాంతి ఉద్యోగి అంటే అయిపోయింది, ఇంకేం పోవాల్సిన పని లేదు, ఆఫీస్ పోవాల్సిన పని లేదు, వేరే ఆఫీస్కి కాల్ ఎక్కవలసిన పని లేదు. కానీ ఈ రోజుల్లో వాళ్ళకి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ మనసుకు ఇష్టమైనటువంటి పనిని చేయడం. రాజ్యం ఇష్టమఖ పిత, కాబట్టి రాజ్యం చేసి కుమారునికి అధికారం అప్పగించాడు. పుత్ర సంక్రామిత స్త్రీస్తూ, మరి రాజ్యాన్ని అయితే ఇచ్చాడు, మరి ఆయన ఏం చేశాడు దాన్ని, ఆ రాజ్యాన్ని బాగా చక్కగా పరిపాలించాడు. అంటే పుత్ర సంక్రామిత స్త్రీస్తు అన్నారు. సంక్రామిత స్త్రీహేతు అంటే ఏమిటి, తనకు వచ్చినటువంటి రాజ్యాన్ని భర్త స మహీపతి యోగాభ్యాసరత ప్రాణాన్ సాలగ్రామే అత్యజత్ మునే. కాబట్టి మునీశ్వర, భరత మహీపాలుడు ఏం చేశాడు, రాజ్యశ్రీని పుత్రునికి సంక్రమింపజేసి సాలగ్రామ క్షేత్రంలో నిరంతర యోగాభ్యాసరతులై ప్రాణాలు విడిచిపెట్టాడు. నిరంతర యోగాభ్యాస రత ప్రాణాన్ సాలగ్రామే అత్యజత్ మునే. అత్యజత్ ముని అనకూడదు, అత్యజత్ ముని అంటే ఈయన పోయాడు, మైత్రేయుడు పోయాడు. అత్యజత్ మునే అంటే పరాశరుడు చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా మునీశ్వర, భరతమహీపాడు రాజ్యశ్రీని పుత్రునికి సంక్రమింపజేసి సాలగ్రామ క్షేత్రంలో నిరంతర యోగాభ్యాసరతులై ప్రాణాలు విడిచిపెట్టాడు. ఇంకా కొన్ని పుస్తకాలు సాలగ్రామే అని ఉంది. కాబట్టి అజాయత చ విప్రో అసౌ యోగినాం ప్రవరేకులే మైత్రేయ తస్య చరితం కథయిష్యామి తే పునః. కాబట్టి మైత్రేయ, ఆ భరతుడే మళ్ళీ యోగివర్యుల వంశంలో విప్రుడై పుట్టాడు. అజాయత అంటే మళ్ళా పుట్టాడు. చ విప్రో అసౌ యోగినాం ప్రవరే కులే. యోగినాం ప్రవరే అంటే యోగివర్యుల వంశంలో ఎటువంటిది అది, విప్రుడై పుట్టాడు. ఆయన చరిత్ర మళ్ళీ నీకు మైత్రేయ తస్య చరితం కథయిష్యామి తే పునః. ఆయన చరిత్ర అంటే ఈ భరతుల యొక్క చరిత్ర తరువాతది మళ్ళీ నీకు వివరిస్తాను. సుమతే తేజస తస్మాత్ ఇంద్రద్యుమ్నో వ్యజాయత పరమేష్టి తస్మాత్ ప్రతిహార తదన్వయ. ప్రతిహార తద్ అన్వయ. తదన్వయ ఆ సుమతి తేజస్సు వల్ల, సుమతే తేజస తస్మాత్ అంటే అతని యొక్క తేజస్సు వల్ల ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి కుమారుడు జన్మించాడు. ఇంద్రద్యుమ్నో వ్యజాయత, అతనికి పరమేష్టి కలిగాడు. పరమేష్టి తస్మాత్ ప్రతిహార తదన్వయ, అతనికి తనయుడుగా. అన్వయ అంటే ఏమిటి, అనుసరించి. అంటే పరమేష్టి అతనికి తనయుడుగా ప్రతిహారుడు ఉద్భవించాడు. ప్రతిహార తద్ అన్వయ. కాబట్టి సుమతి తేజస్ వల్ల ఇంద్రద్యుమ్నుడు అనే కుమారుడు జన్మించాడు. అతనికి పరమేష్టి కలిగాడు. అతనికి, ఈ ఇంద్రద్యుమ్నుడికి, ఈ పరమేష్టికి తనయుడుగా ప్రతిహారుడు ఉద్భవించాడు. ప్రతిహత్యేతి విఖ్యాత ఉత్పన్నస్య చ ఆత్మజః భవత్తస్మాత్ తదోద్గీత ప్రస్తార తత్సుతో విభు. అతనికి ప్రతిహర్త అనే ప్రసిద్ధమైన కుమారుడు కలిగాడు. ఎవరికి, ఈ ప్రతిహారుడికి అన్నమాట. ప్రతిహర్త అనే ప్రసిద్ధమైన కుమారుడు కలిగాడు. అతని వల్ల భవుడు ప్రతిహర్తేతి విఖ్యాత ఉత్పన్నస్తస్య చ ఆత్మజః భవత్తస్మాత్ తథా ఉద్గీత. కాబట్టి అతని వల్ల భవుడు, ఆ తర్వాత అతనికి కుమారుడుగా ఉద్గీతుడు. భవ తస్మాత్ తథా ఉద్గీత అంటే భవుడుకు ఉద్గీతుడు, అతనికి కుమారుడుగా సమర్థుడైన ప్రస్తారుడు. ప్రస్తార తస్సుతో విభు. కాబట్టి అతని కుమారుడుగా సమర్థుడైనటువంటి ప్రస్తారుడు జన్మించాడు. మృదు తతస్తతో నక్తో వక్తస్యాపి గయస్సుతః నరో గయస్య తనయ తత్పుత్రో అభూత్ విరాట్ తత. అంటే వరుసగా చెప్తున్నారు క్రమంలో. అంటే ఎవరి తర్వాత ఎవరెవరు, అతనికి పృథుడు, అతనికి అంటే ఎవరికి, ఇక్కడ ప్రస్తారుడికి. మనం ఒక పేపర్లో రాసుకోనమాట, అప్పుడే ఇవన్నీ కరెక్ట్గా మనకి తెలుసు. లేదంటే ఒక శ్లోకం చదువుతున్నాం, దానికి అర్థం చెప్తున్నాం. అలా కాకుండా ఈ వంశం మొత్తం కూడా ఎలా విస్తరించింది అనే దాన్ని మనం రాసుకుంటూ పోయాం అనుకోండి, ఇంకా చక్కగా జ్ఞాపకం ఉంటుంది అనమాట. పృథు తతస్తతో నక్తో అంటే అతనికి పృథుడు,
ఆ పృథునికి నక్తుడు, అతనికి నక్తుడు, నక్తో నక్తస్యాపి గయ సుత. ఆ నక్తునకు గయ సుత, గయుడు సుతుడయ్యాడు. ఆ గయునకు నరో గయస్య, నరో గయస్య తనయ, అంటే గయునకు నరుడు కుమారుడయ్యారు. నరునకు విరాట్ అనే పుత్రుడు జన్మించాడు. పుత్రో అభూత్ విరాట్ సత. అంటే వీళ్ళకి అందరికీ కూడా ఒక్కొక్కరే కలిగారు. నేను అనుకునేది ఒకవేళ ఉంటే కూడా వాళ్ళంతా ప్రసిద్ధులు కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే లేకుండా చూడండి, ఒక 5-6 వంశం 5-6 తరాలకు ముందు అందరికీ ఒక్కొక్కడే చెప్పబడింది అనమాట. సుమతే తేజ తస్మాత్ ఇంద్రజుమ్నో వ్యజాయత పరమేష్టి తస్మాత్ ప్రతిహార తదన్వయ ప్రతిహర్తేతి విఖ్యాత ఉత్పన్నంతస్య చ ఆత్మజ భవత్తస్మాత్ తతోద్గీత ప్రసారత్తస్సుతో విభు పృథత్తతస్తతో నక్తో నక్తస్యాపి గయస్సుతః నరో గయస్య తనయః తత్పుత్రో అభూత్ విరాట్ తతః. ఆ తర్వాత ఆ విరాట్కి తస్య పుత్రో మహావీర్యో ధీమాన్ తస్మాదజాయత. కాబట్టి ఆ విరాట్కు మహావీరుడు జన్మించాడు, అతనికి ధీమంతుడు పుట్టాడు. ఇక్కడ ధీమంతుడు అంటే బుద్ధి బలం కలవాలని కాదండి, ఇక్కడ పేరేనండి, అది ధీమంతుడు అనేది పేరు. కాబట్టి మహావీరుడు అనేది కూడా పేరే అనమాట, అది విశేషణం కాదు. ఆ విరాట్కు మహావీరుడు జన్మించాడు. తస్య పుత్రో మహావీర్యో ధీమాన్ తస్మాత్ అజాయత అన్నాడు. తస్మాత్ అంటే ఆ మహావీరుడి నుండి ఎవరు పుట్టారు? ధీమాన్ తస్మాత్, ధీమంతుడు పుట్టాడు. అతనికి మహాన్ తతసుతశ్చ అభూత్, మహాన్ తతసుతశ్చ అభూత్ అంటే అయ్యాడు. సుతశ్చ అంటే అతనికి కుమారుడు అయ్యాడు. అతనికి మహాంతుడు అనేటువంటి కుమారుడు కలిగాడు. అతని కుమారుడే మనస్యుడు. త్వష్టుశ్చ, అతడే త్వష్ట. విరజో రజతస్యాపి అభూత్సుత. ఆ త్వష్టుని కుమారుడు విరజుడు, అతనికి రజుడు అనే కుమారుడు కలిగాడు. రజుని పుత్రుడు శతజిత్, అతనికి 100 పుత్రులు కలిగారు. ఇక్కడ కొంచెం ఒకేసారి 100 మంది పుట్టారు. ఎవరికి? ఈ శతజిత్కి. శతజిత్ రజన తస్య జగ్నే పుత్రశతం మునే. కాబట్టి రజుడు అనే కుమారుడు కలిగాడు. రజుని పుత్రుడు శతజిత్తు, అతనికి 100 పుత్రులు కలిగారు. జగ్నే పుత్రశతం అంటే 100 అండి. కాబట్టి అతనికి 100 మంది పుత్రులు కలిగారు. దాంట్లో విశ్వజ్యోతి ప్రధానుడు అనమాట. విశ్వజ్యోతి ప్రధానస్తే యైహి ఇమా వర్ధితా ప్రజా. యైహి ఇమా వర్ధితా ప్రజా. ప్రజా అంటే ప్రజలు. వారి వలన ప్రజలు వృద్ధి పొందారు. ఎవరి వలన? ఇక్కడ చెప్పబడినటువంటి ఆ 100 పుత్రులు కలిగారని చెప్పండి. శతజిత్ అజనస్తస్య జగ్నే పుత్రశతం మునే. కాబట్టి ఆ 100 పుత్రులు కూడా వారి వలన ప్రజలు వృద్ధి పొందారు. వారిచే 9 విధ విభాగం పొందిన భారత వర్షం అలంకరించబడినది. తైహీదం భారతం వర్షం నవభేదం అలంకృతం. వారిచే 9 విధ విభాగం పొందిన భారత వర్షం అలంకరించబడింది. తేషాం వంశ ప్రసూతైశ్చ ముక్తేయం భారతీపుర కృతత్రేతాది సర్గేన యుగాఖ్యాహి ఏక సప్తతి. కాబట్టి వారి వంశంలో పుట్టిన వారి వల్ల పూర్వకాలం నుండి కూడా ఈ భారత ధాత్రి వంశ ప్రసూతైశ్చి. తేషాం వంశ ప్రసూతై అంటే ఏమిటి? ఆ వంశంలో పుట్టిన వారి వల్ల భుక్త ఇయం అనేది భుక్తేయం. భుక్త అంటే ఏమిటి? భుజించబడేది, అనుభవించబడేది అర్థం అండి. భుక్త ఇయం ఏమిటి? భారతీ పురా. భారతి అంటే ఏమిటి? ఈ భారత ధాత్రి అనుభవించబడినది. కృతయుగం త్రేతాయుగం ఉన్న యుగవేళా సృష్టితో 71 మహాయుగాలు అంటే ఒక మన్వంతరం పాలించబడ్డాయి. కృత త్రేతాది సర్గేన యుగాఖ్యాహి ఏక సప్తతి. సప్తతి అంటే 70 అండి. ఏక అంటే 1 అంటే 71 మహాయుగాలు అంటే ఒక మన్వంతరం పాలించబడ్డాయి. ఏష స్వయంభువ సర్గో ఏన ఇదం పూరితం జగత్ వారాహేతు మునే కల్పే పూర్వం మన్వంతర ఆదిప. కాబట్టి మునీశ్వర, వారాహ కల్పంలో మొదటి మన్వంతరాధిపతి అయినటువంటి స్వయంభువ మనువు యొక్క సర్గ ఇది. సర్గ అంటే సృష్టి అని అర్థం. దీనివల్ల జగత్తంతా కూడా నిండి ఉన్నది. వారాహేతుమునే కల్పే పూర్వ మన్వంతర అధిప. కాబట్టి దీన్నే స్పష్టం చేస్తున్నారు. ఏమని? ఇక్కడ కృతత్రేతాది సర్గేన
యుగాఖ్యేన అని చెప్పండి. అంటే ఇంతకుముందు ఉత్తానపాదులు మొదల వారు కూడా సార్వభౌములు చక్రవర్తి అని చెప్పినారు. ఇప్పుడేమో ప్రియవ్రతాదులను సార్వభౌములే అని అంటున్నారు. ఒకే కాలంలో ఇద్దరు సార్వభౌములుగా ఉండటం కుదరదు కదా, ఒకే ఒకే వరలో రెండు కత్తులు ఇవ్వడవు కదండి. కాబట్టి వారి వరుస ఏమిటో చెప్పండి అన్నట్లయితే చెప్తున్నాడు. అప్పుడు తేషామితి అంటే తేషా అంటే ప్రియవ్రతుని వంశంలో పుట్టినవారు, వారి యొక్క వంశంలో పుట్టిన వారి చేత పురా అంటే ముందుగా ఈ భుజించబడినది, పాలించబడినది, తరువాతి కాలంలో ఉత్తానపాదాదుల చేత ఎంతకాలం అనుభవించబడింది అనగా చెప్తున్నాడు. కృతత్రేతాదుల యొక్క సర్గేన ప్రవృత్తి చెల్లుబాటు యుగాఖ్య 4 యుగాలతో పిలువబడేది. అంటే 71 యుగాలు, ఒక మన్వంతర కాలము, అంతటి కాలము అని. కాబట్టి కృత త్రేతాది సంజ్ఞేయం వాళ్ళు పరిపాలన చేసిన కాలము 71 మహాయుగాల కాలము, ఒక మన్వంతర కాలము అని చెప్పి ఏష స్వయంభువ సర్గో దీనినే స్పష్టం చేస్తున్నాడు. ఏమని ఏషా ఇది అంటే ఈ శ్వేత వరాహ కల్పంలో స్వయంభువ అంటే మొదటి మన్వంతరమునకు ఎవడు అధిపతి అయినాడో అప్పుడు ఈ ప్రియవ్రతుని వంశానికి చెందిన వారు రాజుల యొక్క సర్గం. తరువాత స్వారోచి సమన్వంతరం యొక్క మొదట్లో ఉత్తానపాదుని వంశీయులు పాలించినారు అని అర్థం అనమాట. ఇందువల్లనే ఉత్తానపాదుని వంశానికి చెందిన వానికి ప్రాచేతస దక్షిణి కుమార్తెందు ఆదిత్య యొక్క జనము వైవస్వ మన్వంతరం చెప్పబడింది. పూర్వ మన్వంతర ఆదిపే అంటే ప్రథమ అన్వంతరాధిపుడైన స్వయంభువుడు ఉంటుండగానే, స్వయంభువ అంటే స్వయంభువు యొక్క అంశము అయిన ఎవరి నుండి ఏమనువు నుండి ప్రియవ్రతాదుల సర్గం సృష్టి మొదలు జరిగిందో అని అర్థం చెప్పుకోవాలి. కాబట్టి ఈ విధంగా మనం మొదటి అధ్యాయం ద్వితీయ అంశంలో మొదటి అధ్యాయం పూర్తి చేసుకున్నాం అనమాట. కాబట్టి ఈరోజు మరి చదవవలసిన వాళ్ళు ఇందాక సందేహం వచ్చింది, 22వ అధ్యాయం ఎక్కడి నుంచి చదవాలని ఒక్క నిమిషం చెప్తాను. రాసుకున్నాను. 60వ శ్లోకం వరకు పూర్తి అయిందండి. సర్వశక్తిమయో విష్ణు 60వ శ్లోకం చూడండి. సర్వశక్తిమయో విష్ణు స్వరూపం బ్రహ్మణో అపరం, అది అయిపోయినది. ఆ తర్వాత ఇది 22 కదా అడిగాను. 22 అవునండి, 22వ అధ్యాయము అయిపోయింది. 60వ శ్లోకం వరకు అయిపోయిందండి. ఆ శ్లోకం ఏంటంటే సర్వశక్తిమయో విష్ణు అంటే కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు శ్లోకాలు, అందుకని చదువుతున్నాం. 62లో ఉంది అడిగాను. అక్కడ నుండి చదవని అడిగాను. చదవండి. సర్వశక్తిమయో విష్ణు స్వరూపం బ్రహ్మణ పరం మూర్తం యద ఉద్యోగిభిః పూర్వం యోగారంభేషు చింత్యతే సాలంబనో మహాయోగః సబీజో యత్ర సంస్థితః మనః అవ్యాహతే సమ్యక్ యుంజతాం జాయతే మునే సపరః సర్వశక్తీనాం బ్రహ్మణ సమ అనంతరం మూర్తం బ్రహ్మ మహాభాగే సర్వబ్రహ్మమయో హరి యత్ర సర్వమిదం ప్రోక్తం ఓతం చైవాఖిలం జగత్ తతో జాతం జగత్ తస్మిన్ న స జగత్యాఖిలం మునే క్షరాక్షరమయో విష్ణు బిభర్త్యఖిలమీశ్వరః పురుషా వ్యాకృతమయం భూషణాస్త్ర స్వరూపవత్ శ్రీ మైత్రేయ ఉవాచ భూషణాస్త్ర స్వరూపస్థం అదేత్యఖిలం జగత్ బిభర్తి భగవాన్ విష్ణు మమ ఖ్యాతుమర్హసి శ్రీ పరాశర ఉవాచ
నమస్కృత్వా ప్రమేయాయ విష్ణవే ప్రభవిష్ణవే కథయామి యథాఖ్యాతం వశిష్ఠేన మమాభవత్ ఆత్మానమన్య జగతో నిర్లేపం గుణాలయం బిభర్తి కౌస్తుభమణి స్వరూపం భగవాన్ హరి శ్రీవత్స సంస్థానధరం అనంతేన సమాశ్రితం ప్రధానం బుద్ధి అధ్యాస్తే గదారూపేణ మాధవే భూతాదిం ఇంద్రియాదిం చ ద్విధా అహంకారమీశ్వరః బిభర్తి శంఖరూపేణ శారంగరూపేణ చ స్థితం చలస్వరూపం అత్యంతం జవేన అంతరితానిలం చక్రస్వరూపం చ మనో దత్తే విష్ణుకరే స్థితం పంచరూపాతు యామాల వైజయంతి గదాభృతః సా భూతహేతు సంఘాత భూతమాలా చ వై ద్విజ యాని ఇంద్రియాణి శేషాణి బుద్ధి కర్మాత్మకాని వై శరరూపాణి శేషాణి తాని దత్తేతరార్ధనః బిభతి అచ్చాసేవరం అత్యంత నిర్మలం విద్యామయం తు యజ్ఞానం అవిద్యాకోశ సంస్థితం ఇత్థం పుమాన్ ప్రధానం చ బుద్ధి అహంకారమేవ చ భూతాని చ హృషికేశే మనః సర్వేంద్రియాణి చ విద్యా అవిద్యే చ మైత్రేయ సర్వమేతత్ సమాశ్రితం అస్త్రభూషణ సంస్థాన స్వరూపం రూపవర్జితః బిభర్తి మాయా రూపోऽసౌ శ్రేయసే ప్రాణినాం హరిః సవికారం ప్రధానం చ పుమాంసం చ అఖిలం జగత్ బిభర్తి పుండరీకాక్షః తదేవం పరమేశ్వరः యా విద్యాయ తథా అవిద్యా యత్సత్ సత్ సచ్చ అసత్ అవ్యయం సత్ యత్ సత్ చ అసత్ ఒకసారి అది అడిగాను, ఒకసారి చెప్పండి అడిగాను. యా విద్య యా తథా అవిద్య యత్ సత్ యత్ చ అసత్ అసత్ అవ్యయం యత్ సత్ అసత్ అడిగే సత్ సత్ యత్ చ అసత్ అవ్యయం యత్ సత్ చ అసత్ అవ్యయం అదే అడిగాను. నేను చదువుతా వినండి ఒకసారి, ఇంకోసారి చదువుతాడు. యా విద్య యా తథా అవిద్య యత్ సత్ అంటే ఏది సత్, తర్వాత యత్ చ అసత్, యత్ చ అంటే ఏదైతే ఉన్నదో అసత్ అవ్యయం, యత్ చ అసత్ అవ్యయం, అది యచ్చాసత్ అవ్యయం అవుతుంది. యత్ చ అంటే ఏదైతే ఉన్నదో యత్ చ అసత్ అవ్యయం, ఆ సర్వము యత్ సత్ యత్ సత్ యత్ అసత్ యత్ చ అసత్ అడిగే కరెక్ట్. యత్ చ అసత్ అవ్యయం కరెక్ట్. యత్ చ అసత్ అవ్యయం. తత్సర్వం సర్వభూతేశే మైత్రేయ మధుసూదనే కళాకాష్టానిమేషాది దినత్వ అయనహయనైః దినృత్ అయనహయనైః కాలస్వరూప భగవన్ అపరో హరిరవ్యయః భూర్లోకో పువర్లోక స్వర్లోకో మునిషత్తమా మహర్జనః తపస్సత్యం సప్తలోకా ఇమే ప్రభు లోకాత్మమూర్తి సర్వేషాం పూర్వేషామపి పూర్వజః అధారः సర్వ విద్యానాం స్వయమేవ హరిస్థితః దేవమానుష పశ్వాది స్వరూపై బహుభిర్విభూ స్థితః సర్వేశ్వరో అసంతో అనంతో భూతమూర్తి అమూర్తిమాన్ రుజోయజుంషి సామాని
తథైవ ధర్వణాని వై ఇతిహాసోపవేదాచ్చ వేదాంతేషు తథా ఉక్తయః. వేదాంగాని సమస్తాని మన్వాజిగదేతాని చ శాస్త్రాణి అశేషాని ఆఖ్యానాని అనువాకాచ్య ఏ క్వచిత్ అనువాకాచ్య ఏ క్వచిత్ కావ్యాలాపాచ ఏ కేచిత్ గీతకాని అఖిలాని చ శబ్దమూర్తిధరస్తైతత్ పునః వపుర్విష్ణోర్మహాత్మనః యాని మూర్త్యాని అమూర్త్యాని యాన్యత్ర అన్యత్ర వా కచిత్ సంతి వై వస్తు జాలాని తాని సర్వాణి తద్వపుః అహం హరిః సర్వమిదం జనార్దనో న అన్యత్ తతః కారణకార్యజాతం ఈదృగ్మనో యస్య న తస్య భూయో భూయో భవోద్భవా ద్వంద్వగతా భవంతి ఇత్యేష తే అంశః ప్రథమం పురాణస్య అస్య వైదిజ యథావత్ కథితో యస్మిన్ శ్రుతే పాపై ప్రముచ్యతే కార్తీక్యాం పుష్కర స్నానే ద్వాదశాబ్దే తు యత్ఫలం తదస్య శ్రవణే సర్వం మైత్రేయాప్నోతి మానవః దేవర్షి పితృగంధర్వ యక్షాదీనం చ సంభవం భవంతి శృణ్వతః పుంసో దేవాద్యా వరదా ముని దేవర్షి పితృగంధర్వ యక్షాదీనాం చ సంభవం భవంతి శృణ్వతః పుంసో దేవాద్యా వరదా ముని ఇత్యార్షే శ్రీ పరాశర ముని విరచితే పుత్ర పురాణరత్నే శ్రీ విష్ణుపరత్వ నిర్ణాయకే శ్రీమద్ విష్ణు పురాణే ప్రథమే అంశే ద్వావింశోధ్యాయః ప్రథమాంశ సమాప్త. అడిగాను ఒక చిన్న ఉన్నాయి. 62వ శ్లోకం చూడండి ఒకసారి. 62 ఒకసారి చదవండి. అదే సపర సర్వశక్తినాం బ్రహ్మణ సమనంతరం మూర్తం బ్రహ్మ. అక్కడ చదవండి కొద్దిగా. మూర్తం బ్రహ్మ. ఇది 64కి వచ్చిందండి. సర్వశక్తినాం బ్రాహ్మణ సమనంతరం కదండి. మూర్తం బ్రహ్మ మహాభాగ సర్వ బ్రహ్మమయో హరి. ఎక్కడ ఇప్పుడు వినండి. పరహ సర్వశక్తినాం బ్రాహ్మణ అనకూడదండి. ఇక్కడ మనకి ఎప్పుడు కన్ఫ్యూజన్. బ్రాహ్మణ బ్రహ్మణ. బ్రహ్మణ అంటే బ్రహ్మ మనకు అని అర్థం. బ్రాహ్మణుడు అంటే మనం బ్రాహ్మణుడు అంటే అది కొంచెం జాగ్రత్తగా ఉపయోగించాలి. బ్రాహ్మణ అది ఉపయోగించేప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 66వ శ్లోకం అంటే మీకు 68 అయి ఉంటుంది. నమస్కృత్వ అప్రమేయాయ విష్ణవే ప్రభ విష్ణవే కథయామి యథా అని అక్కడ చదవండి. కథయామి యథాఖ్యాతం వశిష్ఠేన మమ భవత్. ఇక్కడ 2 అర్థం మారుతున్నాడు. కథయామి యథాఖ్యాతం అన్నారు. యథాఖ్యాతం కాదు. ఖ్యాతం అంటే ఏమిటి? ప్రసిద్ధి చెందినది అర్థం. కానీ ఇక్కడ అది కాదు. యథా ఆఖ్యాతం అంటే చెప్పబడింది. యథా అంటే ఏ విధంగానైతే ఆఖ్యాతం అంటే చెప్పబడదు. కథయామి యథా ఆఖ్యాతం వశిష్ఠేన మమ అభవత్ అంటే నాకు వశిష్ఠుడు ఏ విధంగానైతే ఏ విధంగా చెప్పాడో ఆ విషయాన్ని నీకు నేను చెప్తాను అని చెప్తున్నాను అనమాట. కాబట్టి ఎందుకంటే ఒక ప్రశ్న వేశాడు ఈయన మైత్రేయుడు. ఏమని? భూషణాస్త్ర స్వరూపస్థం యదేతద్ అఖిలం జగత్ విభక్తి భగవాన్ విష్ణు తత్ మమ ఆఖ్యాతం అర్హసి. అంటే భూషణ రూపంతో ఆయుధ స్వరూపంతో ఉన్న విష్ణు భగవానుడు ఈ సమస్త జగత్తును ఏ విధంగా ధరిస్తున్నాడో దాన్ని నాకు వివరించవలసిందని చెప్పినప్పుడు ఈయన చెప్తున్నాడు కథయామి యథా ఆఖ్యాతం. నాకు ఈయనకి తెలియదు, పరాశరుడికి ఎలా తెలిసిన విషయము అంటే వశిష్ఠునిచే నాకు వివరించబడింది. కాబట్టి ఆఖ్యాతం అంటే చెప్పబడినది. ఖ్యాతం అంటే ప్రసిద్ధి చెందిన అర్థం. అర్థమే మారిపోతుంది చూడండి. అనేది కలిపిన దానివల్ల అది. కాబట్టి తర్వాత వశిష్ఠేన మమాభవత్ అని చదవాలి. అడిగాను. మమ అభవత్ అది కరెక్ట్. వశిష్ఠేన మమ అభవత్ అది కరెక్ట్. తర్వాత చాలా చక్కగా ఎక్కడ కూడా పెద్ద పెద్ద. ఆ తర్వాత
78వ శ్లోకం మళ్ళా చదవండి ఒకసారి. కళా కాష్ట నిమేషాది. 80వ శ్లోకం అయి ఉండొచ్చు మీకు సుమారు, అంటే 2 శ్లోకాలు మీకు తర్వాత ఉన్నది. కళా కాష్ట నిమేషాది 81 వచ్చింది. కళా కాష్ట నిమేషాది జనర్వృత్తు అయన ఇప్పుడు ఇందాక కరెక్ట్ చదవలేకపోయారు. దిన ఋతు అయన అంటే దినము ఋతువు, అయనం అంటే తెలుసు ఉత్తరాయణ, ఆయన హాయనైహి అంటే సంవత్సరములు అనేవాళ్ళు అని అర్థం. తర్వాత మీకు వేదాంగాని సమస్తాని మన్వాది కథితాని చ అనేది 85 ఆ ప్రాంతంలో ఉండొచ్చు మీకు. చూడండి 85, 86 ఉంటుంది. వేదాంగాని సమస్తాని మన్వాది గతితాని చ శాస్త్రాణి అశేషాని ఆఖ్యానాని అనువాకాచ్యే క్వచిత్. ఇందాక కంటే కూడా ఇప్పుడు బాగా మెరుగ్గా చదివారు. అయినాడు ఒకసారి నేను చదువుతాను అండి. శాస్త్రాన్ని అశేషాని ఆఖ్యాన్యాని అనువాకాశ్చ. ఆఖ్యాన్యాని వ్యాఖ్యాని శాస్త్రాన్ని అశేషాని ఆఖ్యాని అనువాకాశ్చ. అంటే వ్యాఖ్యానం అంటే వ్యాఖ్యానాలు, అనువాక ఉపాఖ్యానాలు పురాణాలు, అనువాకాలు అంటే కల్ప సూత్రాలు అనేటువంటిది అనమాట. అంటే సూత్రములది. ఆ విధంగా మనకి అనువాకాశ్చ ఏ క్వచిత్ అని చదువుతాడు. ఏ క్వచిత్ అంటే ఏవైతే ఉన్నావో అవి. తర్వాత భవోద్భవాద్వందగత భవంతి. అంతే అండి, చాలా చక్కగా చదివారు. మనం ఒక పని చేద్దాము, సమయం కూడా ఇంకా అయిపోవచ్చింది కాబట్టి మనం మంగళం పాడుతున్నాము. రేపు 20 ఈ ద్వితీయ అంశంలో చదువుతాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య సమత్త నిత్యం లోకా సమత్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పద్యన్న పృథివీ సత్యతారిణి దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. అపుత్ర పుత్రిణ తంతు పుత్రిణ తంతు పౌత్రిణ ధనా ధన సదనా తంతు జీవంతు జరదాత్యతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణి సమర్పయామి. యదక్షరవద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవే తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణమోతు తే. విసర్గ బిందు మాత్రాణి పదవాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. కాబట్టి దీంతో మనం ఈ యొక్క ప్రథమాంశం పూర్తి. నిన్న ఎవరో ఊరికే సరదాగా అన్నారు అనమాట, ఇంకొంచెం సేపు ఎక్కువ చెప్పుకుందామంటే అన్నారు. మీరు అన్నారు, దానికి సమాధానం చెప్పబోతున్నాను. ఇంతలో